హాయ్ అండి. ఇదిగో చికెన్ ఫ్రై చేస్తున్నా. ముందుగా చికెను వాటర్ ఇంకే వరకు కొంచెము ఉడకబెట్టేసానండి. వాటర్ ఇంకే వరకు చికెన్ ఫ్రై కదా. ఇక ఆయిల్ వేసాను, ఆవాలు జీలకర్ర వేసాను. ఇప్పుడు ఉల్లిపాయలు ఇదండి ఉల్లిపాయలు వేస్తున్నా. ఇదండి మనం చికెన్ కడిగేటప్పుడు వాటర్ ఉంటుంది కదండి, అది వాటర్ అంతా ఇట్లా ఇంకిపోతుంది చూడండి. ఇట్లా సగం ఉడికిపోద్ది. అలాగే ఫ్రై కదా, వాటర్ ఏమో ఇలా సగం ఉడికిపోద్ది. చికెన్ కూర, అది చికెన్ ఫ్రై, ఇది చికెన్ గ్రేవీ కర్రీ. ఇదిగండి చెక్క, లవంగాలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ ఆయిల్ లేకుండా అనేది మసాలా పొడి చేస్తున్నాను. ఇదిగండి ఉల్లిపాయలు వేగిపోయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. పసుపు, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. ఇప్పుడు చికెన్ వేసాలి. ఇదిగండి చికెన్ అంతా వేస్తాను. ఇది వాటర్ ఏమేయకుండా అలా చిన్న మంట మీద అలాగే వేగాలండి. ఎందుకంటే ఫ్రై కదండి, వాటర్ వేయం కాబట్టి మంట ఎక్కువ పెడితే తొందరగా మాడిపోతుంది. కొంచెం సిమ్లో పెట్టి అలా మగ్గించాలండి. ఇదిగండి ఇట్లా బాగా వేగింది. ఇప్పుడు కారం వేసాలి. సరిపడ కారం అండి, ఎంత కారం తింటారో అంత కారం. ఇదిగండి కొంచెం మిరియాల పొడి వేస్తున్నా. ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాండి. ఇప్పుడు మిక్సీ పెట్టినా కదా, ఆ మసాలా కొంచెం వేస్తున్నా. ఇదండి చికెన్ ఫ్రై ఉడికిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఇదిగండి సింపుల్గా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈజీగా సింపుల్గా వండొచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇవ్వండి ఇవాళ సండే స్పెషల్ చికెన్ ఫ్రై, చికెన్ గ్రేవీ కర్రీ, ఇక్కడ రైస్ ఉడుకుతుంది. అంతేనండి. బాయ్. థ్యాంక్ యూ.